బంగ్లాదేశ్ లో చిక్కుకున్న మత్స్యకారులను విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే లోకం మాధవి చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. పార్టీ తరపున బాధిత కుటుంబాలకు 10,000 నగదు బియ్యాన్ని అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి మత్స్యకారులు 9 మంది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో చిక్కుకుపోయారు. దాని మీద ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సమన్వయంతో పనిచేస్తూ వారిని విడుదల చేసేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నాయి. ఈలోగా ఒక అడుగు ముందుకు వేసి నెల్లిమల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు అయితే ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే మత్స్యకార కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు అటు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడితే ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాళ్ళకి ఏమైనా మత్స్యకార కుటుంబాల్లోని ఆనందం నింపేందుకు ఇక్కడైతే ఈరోజు వారికి చేయూతనిచ్చి ఆర్థిక సహాయం అందజేశారు. దీనిపై మరింత సమాచారం ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఇక్కడ ఇటీవల కాలంలో 9 మంది అయితే బంగ్లాదేశ్లో చిక్కుకున్నారు. వాళ్ళని విడిపించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేశాయి. దాని మీద ఇక మీరు ఏ రకంగా దీన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మత్స్యకారులు 9 మంది బంగ్లాదేశ్లో చిక్కుకోవడం తెలిసిన నాటి నుంచి ఖచ్చితంగా దాని మీద కూలంకషంగా దర్యాప్తు చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనం దాన్ని స్పీడప్ చేయగలమో దాని మీద మనం పనిచేస్తూ వాళ్ళ యోగక్షేమాలను కూడా తెలుసుకుంటూ ఈ ప్రోగ్రాంలో ముందుకెళ్ళడం జరుగుతున్నది. వాళ్ళని ఎంత తొందరగా మనం విడిపించి వెనక్కి తీసుకురాగలమో, ఎంత తొందరగా ఆ కుటుంబాలకి ఆ బాధని మనం పూర్తి చేయగలమో అన్న దృష్టితో ఈరోజు ప్రతి చర్య తీసుకోవడం జరుగుతున్నది. అటు హైకమాండ్తో మాట్లాడుతున్నాం, ఇటు జేడీ ఫిషరీస్ అలాగే కమిషనర్ ఫిషరీస్ దాకా మనం ఈ వార్తని ముందుకు చేసి దాన్ని స్పీడప్ చేయమని అడగడం జరుగుతున్నది. మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం. ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కూడా ఇమ్మని అడిగాము వాళ్ళకి, ఎందుకంటే ఇది లేట్ అవుతున్నది కాబట్టి. మనం మొదట ఒక 2 నెలల్లో అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్కి మనకి మధ్య ఉన్న రిలేషన్షిప్స్, అలాగే వాళ్ళు కూడా కొంతమంది మనకి ప్రిజనర్స్ వచ్చేయడం, ఇదంతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఎటువంటి సమస్యలు లేకుండా ఆ కుటుంబాలకి ఈ కుటుంబాలకి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఎలాగ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేసుకుందాం అన్న దాని మీద కూడా ఈరోజు దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రభుత్వాన్ని సహాయం అడగడం జరిగింది. అలాగే తొందరగా వీళ్ళని వెనక్కి తీసుకొచ్చే విధంగా ప్రతి పని చేయమని కూడా మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇది దానిలో కొంత ఇంకా మనకి కొన్ని రోజులు పడుతుందని తెలియడం వల్ల ఆ కుటుంబాలను మనం ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అని మనందరికీ తెలుసు. వాళ్ళు సంపాదించుకొని వస్తే కానీ వీళ్ళు బతకలేరు. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఈరోజు వాళ్ళకి అందుకునే విధంగా వాళ్ళకి కొంత నగదు రూపంలో, కొంచెం నిత్యావసర వస్తువుల రూపంలో మనం ప్రైవేట్ సంస్థల ద్వారా ఈరోజు వాళ్ళకి కొంత అందజేయడం జరిగింది. అలాగే జనసేన నాయకులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధితో వాళ్ళు ఎప్పుడు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంత నగదు ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. అది 2వ విడతగా అందజేస్తాం. ఖచ్చితంగా ఆ కుటుంబాల బాధ ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, చాలా కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను. ఆ కుటుంబాల తాలూకు బాధ చూస్తే నిజంగా ఎవరికైనా కళ్ళని నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఒక ఆవిడ కడుపు నిండు గర్భిణి, ఇంకొక ఆవిడ పేరెంట్స్ ముసలివాళ్ళు, చాలా ముసలివాళ్ళు, వాళ్ళు అటు ఇటు కదలలేని పరిస్థితి కూడా ఉన్నది. అలాంటి వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ కోసం 1000 కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళని త్వరితగతిని వెనక్కి తీసుకొచ్చేటట్టు ప్రతి కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మేడం గారు, అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా నేనున్నా అని చెప్పి భరోసా కల్పించేందుకు ఏమైనా మీరు మీ వంతుగా కృషి చేస్తారా? మీ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి అయితే మనం అప్డేట్ ఇస్తున్నామండి ప్రత్యేకంగా. ఇక్కడ ఏమి అంటే ఆయన తరఫున ప్రతినిధిగా మేము మా నాయకులు, నేను మా నాయకులు అందరం కలిపి వాళ్ళ కుటుంబాలకు ఈరోజు భరోసాగా నిలబడుతున్నాము. ఖచ్చితంగా మా ఆయనతో కూడా మాట్లాడుతున్నాము. ఆయన కార్యక్రమాలు మీరు చూస్తున్నారు, చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాము. కాకపోతే ఆయన లేని లోటుని, ఆయన ఇక్కడికి రాలేని లోటుని మేము ఖచ్చితంగా తీర్చి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం ఎప్పుడు కష్టపడి పనిచేస్తాము. ఏమైనా అవసరం అయితే ఖచ్చితంగా ఆయన రావడానికి ఎప్పుడు సంశయించరు, వస్తారని కూడా తెలియజేయడం అండగా మేము మా నాయకులు మేము ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళని పూర్తి స్థాయిలోని ఇక్కడ తెప్పించేందుకు అట్నుంచి ఇటు నుంచి అటు అవగాహనతో ఒప్పందంతో ఇక్కడ దొరికిన బంగ్లాదేశ్ వాళ్ళకి అప్పచెప్పి మన వాళ్ళని తెప్పించేందుకు కూడా కృషి చేస్తే ఏది వేగంగా అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే లోకం నాగమాధవ్ గారు అయితే మన 99 మీడియా ద్వారా చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 విజయనగరం. రాష్ట్ర ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా